నుంచి నువ్వు ప్రారంభం చేయి. అందుకే టైం కాదు మారాల్సింది, క్యాలెండర్ కాదు మారాల్సింది, నీ కథ మారాలా. గడిచి మేము పరుస్తాం. క్యాలెండర్ కాదండి మారాల్సింది, నీ కథ మారాలా. నీ కథ మారితే ఈ సంవత్సరంలో ఒక నూతన కార్యాలు చూడాలని ఒక తీర్మానం చేసుకో, ఒక నిర్ణయం తీసుకో. గతాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు గాయపడతావు, గతాన్ని తలుసుకొని ఎన్నిసార్లు కృంగిపోతావు, గతాన్ని తలుసుకొని నీ జీవితాన్ని ఎందుకు ఆశీర్వాదాలు పొడగొట్టుకుంటావు. ప్రభువాక్యం సెలవిస్తుంది, పోయిన గతాన్ని జ్ఞాపకం చేసుకోకు. యాక్సిడెంట్లు జరగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, శత్రువులు కలగవచ్చు, అనేకమైన శోధనలు కలగవచ్చు. అందుకే ఈరోజు నీ జీవితంలో ఈ సంవత్సరం ఒక ఖచ్చితంగా 5 నువ్వు పాటించాల్సిందే. ఈ 5 నీ జీవితం ఉంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నువ్వు ఉంటావు ప్రియులారా. నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం ఉంటుంది ప్రియులారా. మొదటిగా నీ జీవితంలో విశ్వాసాన్ని గట్టిగా పునాది వేసుకో. విశ్వాసం అనేది నీకు సొంతం. విశ్వాసం అనేది నీ జీవితంలో ఒక ప్రత్యేకతను పుట్టిస్తుంది. నీ విశ్వాసం నీ సొంతం. ఆ విశ్వాసము దేని వల్ల నువ్వు పొడగొట్టుకోవద్దు. వ్యక్తి ధర కావచ్చు, డబ్బు ధర కావచ్చు, ఆస్తి ధర కావచ్చు, శత్రువులు కావచ్చు, ఏ వ్యక్తులు నిన్ను చుట్టుముట్టుకున్నా కూడా విశ్వాస జీవితాన్ని నువ్వు పొడగొట్టుకోవద్దు. దాన్ని గట్టిగా పట్టుకో. అది నేను ఎన్నో మార్గాలని సరళం చేస్తుంది విశ్వాసం. రెండోది, దేవుని సన్నిధిని విడిచిపెట్టకు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. 25లో నేను ప్రతి ఆదివారము ప్రభుతో నేను గడుపుతా. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మందిరంలో గడపనికి నువ్వు ప్రయత్నం చేయి. మూడోది, నీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించు. నీ కుటుంబము నీకు చాలా ప్రాముఖ్యమైనది. నీ కుటుంబముని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అలాంటి కుటుంబాన్ని ఈరోజు ఎంతోమంది పాడు చేసుకుంటున్నారు మనుషుల మాటలు విని. హల్లెలూయా. మనుషుల మాటలు విని నీ సంసార జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకొని ఆత్మీయత లేకుండా, సావాసము లేకుండా, వాక్యముతో దేవుని సన్నిధిలో గడపకుండా ఈరోజు ఎన్నో కుటుంబాలు పతనమైపోవడానికి కారణం లేదంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకత్వము లేదు, దేవుని చిత్తము, దేవుని వాక్యము లేదు. కనుక ఈరోజు భయంకరమైన సమస్యలు ప్రతి కుటుంబంలో జరుగుతున్నాయి ప్రియమిళ్ళరా. అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు మొదటి సంగతులను ఎప్పుడు జ్ఞాపకము చేసుకొనుకు. ఏమంటు చూడు, ఇంకా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. నీ తలంపులు కూడా రావద్దావంట. అయిపోయింది ఇక 25 అయిపోయింది. ఇక 25లో జరిగిన ప్రతిది. కొంతమంది అయితే ఊర్లలో 2 ఎడ్లు పొలాన్ని దున్నుతూ ఉంటాయన్నమాట. ఆ యజమాని ఏం చేస్తాడంటే 2 ఎడ్లను కొడతాడు. ఒక ఎద్దేమో కడదొందు కొడుతుంది, కరెక్ట్ పోతుంది. ఇంకో ఎద్దేమో అది కరెక్ట్ వినదు, ఒకటి ఇటుపోతుంది, గిడ్డుపోతుంది. ఇప్పుడు పొలాన్ని 2 ఎద్దులు కరెక్ట్గా దున్నుతే పొలం దున్నబడుతుందా? ఒకటి అటు ఇటు ఒకటి పోతుందా? ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ పోతే ఉంటుందా? 2 సమానము ప్రయాణం చేస్తేనే నీ ఆత్మచితను కూడా విశ్వాసము, ప్రార్థన ప్రయాణం చేస్తేనే, కుటుంబంలో భార్యాభర్తలు సరైన మార్గంలో వెళ్తేనే నీ సంసార జీవితం బాగుంటుంది. నీ సంసార జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఎవ్వరూ బాగుండమని చెప్పారు. నీకు నువ్వు తెలుసుకో, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. నువ్వు కరెక్ట్గా ఆత్మచితాన్ని ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. అక్కడ ఆయన కొట్టి కొన్ని ఎద్దులు యజమాని మాట వినకుండా కొట్టి అక్కడ గాయమైపోతుంది అన్నమాట. ఎక్కడైతే గాయమైపోయిందో ఆ గాయం మీద ఈ ఎద్దుని టచ్ చేయగిన నొప్పికి అది ఏం చేస్తాడంటే కరెక్ట్గా ప్రయాణం చేస్తూ ఉంటుంది.